నమస్తే, నేను మీ అంజన్ రెడ్డి. ఈహా రాయలసీమ స్వాగతం. ఈరోజు మనం ఒక టాపిక్ మీద చర్చ చేయబోతున్నాం. సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్ అన్నది ఈరోజు ఈ కాలంలో బాగా పెరిగిపోయింది. మరి ముఖ్యంగా చిన్న యువత కూడా బాగా దీన్ని క్రైమ్ చేయడానికి ఈజీగా అలవాటు పడిపోయారు. ఇప్పుడు లేటెస్ట్ వస్తున్న యాప్స్ ద్వారా కానీ, లేకపోతే ఒక చిన్న సింపుల్ ఎస్ఎంఎస్ ద్వారా కావచ్చు, ఒక చిన్న లింక్ ద్వారా కావచ్చు, మీ అకౌంట్లో ఎప్పుడైనా డబ్బులు మాయం అవ్వచ్చు. ఏ విధంగా మాయం చేయగలరు. సైబర్ నేరగాళ్ళు సైబర్ క్రైమ్ చేయడంలో చాలా ఆరితేరున్నారు. ఈ సైబర్ క్రైమ్ యొక్క చాలామంది ఈ సైబర్ క్రైమ్ చేస్తుండడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ అకౌంట్లో డబ్బులు మాయమవడమే కాదు, సైబర్ క్రైమ్ రకరకాలుగా విస్తరించి ఉంది. సో ఈ సైబర్ క్రైమ్ అరికట్టడానికి చాలామంది సామాజికవేత్తలు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా రాయలసీమలో, మరి ముఖ్యంగా అనంతపురం జిల్లాలో అనిల్ కుమార్ రెడ్డి గారు బాగా కృషి చేస్తున్నారు. సైబర్ క్రైమ్ అరికట్టడానికి వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు, జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ఈరోజు మన డిస్కషన్లో అనిల్ కుమార్ రెడ్డి గారితో మరింత లోతుగా విశ్లేషిద్దాం. గుడ్ మార్నింగ్ అనిల్ కుమార్ గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్, మీరు ఇప్పుడు చూస్తున్నారు, చాలా సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. రకరకాల వివిధ రూపాల్లో పోలీసులకు కూడా ట్రేస్ చేయడానికి వీల్లేనంత వివిధ రకాలుగా సైబర్ క్రైమ్స్ చేస్తున్నారు. సైబర్ క్రైమ్స్ వల్ల కామన్ పీపుల్ కానీ వాళ్ళ అకౌంట్లో డబ్బులు మాయమవడమే కాదు, రకరకాలుగా నష్టపోతున్నారు. మీరు అవేర్నెస్ తీసుకురావడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. మీరు ఎట్లాంటి క్రైమ్స్ని ట్రేస్ చేశారు? ఏ విధంగా అవేర్నెస్ తీసుకొస్తున్నారు జనాల్లో? ఇప్పుడు సైబర్ క్రైమ్ అనే దానికి ముఖ్య కారణం రెండు. ఒకటి దురాశ, ఇంకోటి అవగాహన లోపం. సో మనుషుల్లో ఉండే దురాశను మనం అరికట్టలేం, కానీ కొద్ది వరకు అవగాహన కల్పిస్తే, ఈ అవగాహన లేక దీని బారిన పడుతున్న వాళ్ళని చాలా వరకు మెజారిటీ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒక మంచి సంకల్పంతో మన జిల్లా ఎస్పీ జగదీష్ గారు ఈ నెల 13వ తేదీ నుంచి 26వ తేదీ వరకు సురక్ష అనే కార్యక్రమం పేరు మీద, అంటే సైబర్ రక్ష అనే పేరు మీద ఒక మహత్ కార్యక్రమాన్ని తలపెట్టినారు. ఇందులో ప్రధానంగా ఇప్పుడు మన జిల్లా కానీ, మన రాష్ట్రం కానీ, మన దేశంలో కానీ జరుగుతున్న సైబర్ నేరాలు ఎటువంటివి, వాటి నుంచి దూరంగా ఎలా ఉండాలా, అలాగా వాళ్ళు సైబర్ నేరానికి ఏదైనా గురైతే ఎవరిని సంప్రదించాలా అనే ఈ అంశాల మీద విస్తృతంగా సామాజిక మాధ్యమాల్లో అయితేనేమి, మొబైల్ వాహనాలు అయితేనేమి, అదేవిధంగా పోస్టర్స్, హోర్డింగ్స్, స్కూళ్ళు, కాలేజీలో కార్యక్రమాలు, వీటన్నిటికీ నాంది పలికారు. ఇందులో భాగంగా మేము కూడా చేయి కలపడం, మాకు చేతనైనంత, అంటే మేము చాలా 21 గ్రామాల్లో స్కూలు, కాలేజెస్లో పనిచేస్తుంటాం కాబట్టి, ప్లస్ టౌన్లో కూడా మా సామాజిక మాధ్యమం డిస్కవర్ అనంతపురం ద్వారా ప్రజలకు తెలియజేయాలని మేము కూడా ముందుకొచ్చాం. సో మీరు ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అంటున్నారు కదన్న, ఈ రకరకాల సైబర్ క్రైమ్స్, ఇంతకుముందు దొంగతనం అంటే దొంగలు ఇంటి మీద పడ్డారనో ఏదో విధంగా అనుకునే వాళ్ళం. వాళ్ళు వచ్చి దోచుకెళ్ళారు, బంగారు దోచుకెళ్ళారు ఇలా. ఇప్పుడు ఎక్కడో కూర్చొని మొబైల్లోనే ఆపరేట్ చేస్తూ వాళ్ళ అకౌంట్లో డబ్బులు మాయం చేయొచ్చు. తర్వాత ఈ మధ్య యువత ఎక్కువ మంది బెట్టింగ్ యాప్స్ మీద దాంట్లో డబ్బులు పెట్టి పోగొట్టుకోవడం కావచ్చు. చాలా రీసెంట్గా కూడా ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. ఈ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టి బెట్టింగ్స్లో చాలా లాస్ అయ్యి. ఇది చాలా దారుణమైన పరిస్థితి. దీన్ని అరికట్టడానికి మీరు అందరూ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఎట్లాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు? వాళ్ళ అవేర్నెస్ ఏ విధంగా తెస్తున్నారు? సో ఇందులో ప్రధానంగా ఈ ఫేక్ లోన్ యాప్స్ అయితేనేమి, సోషల్ మీడియాలో ఉండే ఫేక్ పార్ట్ టైం జాబ్ యాడ్స్ ద్వారా బలి కావడం అయితేనేమి, అండ్ డిజిటల్ అరెస్ట్. ఈ మధ్య ప్రపంచమంతా మాట్లాడుకుంటున్న ప్రధాన అంశం డిజిటల్ అరెస్ట్. వీటి గురించి డిస్కస్ చేసే ముందు, మీరు ఇందాక అన్నట్టు ఇంతకు ముందు ఇళ్లలో దొంగతనాలు జరిగేది, అవి కరెక్ట్. అనంతపురం జిల్లా స్టాటిస్టిక్స్ తీసుకుంటే, ఆఫ్లైన్ దొంగతనాలు అంటే నేరుగా దొంగ వచ్చి పిక్ పాకెట్ కొట్టడమో, లేకపోతే ఇంట్లో చొరబడి తీసుకోవడమో, వాటన్నిటికీ జరిగిండేది కేవలం 5 కోట్ల రూపాయలు మాత్రమే. అటువంటి దొంగతనాలు గత సంవత్సరంలో 20, 23, 24. కానీ ఇదే అనంతపురం జిల్లాలో ఆన్లైన్ ఫ్రాడ్స్ ద్వారా సైబర్ నేరస్తులు కొట్టేసిన డబ్బు దాదాపు 56 కోట్లు. అంటే 10 ఇంతలు అన్నమాట. కానీ 10 టైమ్స్.
ఈ రోజు ఒక అంగట్లో దొంగలు పడినా, లేకపోతే ఇంట్లో తలుపులు పగలగొట్టి లోపలికొచ్చినా మనము ప్రజలు గాని, వ్యవస్థ గాని అందరూ గూడా చానా మీడియా గాని చానా పెద్దగా మాట్లాడుతుంది దాని గురించి. కానీ పదింతలకు దానికి మనకు తెలియకుండానే మన మొబైల్ ఫోన్‌లలో నుంచి, మన బ్యాంక్ అకౌంట్‌లో నుంచి వెళ్ళిపోతా ఉంది. అందుకే దీని గురించి చాలా చాలా అరచాలా అనేది అరిచి అరిచి చెప్పాలా? మీకు తెలియకుండానే చాప కింద నీరులా ఇది ఎళ్ళిపోతా ఉంది అని చెప్పాలా అనే ఉద్దేశ్యంతోనే ఇది. మరొకటేమంటే నేనిందాకన్నట్టు దురాశకు పోయి ఒకే ఒక వ్యక్తి నేను అనంతపురం జిల్లా స్టాటిస్టిక్స్ మాత్రమే మాట్లాడుతున్నా. యెస్. అనంతపురంలో ఒక వ్యక్తి హ్మ్. అతనెక్కడో వేరే దేశంలో ఉండి వాళ్ళ భార్య ఇక్కడుంటే ఒక దీనికి ఇటువంటి హై ఇన్వెస్ట్‌మెంట్ అంటే తక్కువ పెట్టుబడి నీకు 10 ఇంతలు వచ్చేస్తుంది, 20 ఇంతలు వస్తుంది అని దురాశపడి తను అనంతపురంలో ఉన్న ఇంటిని కుదవబెట్టిచ్చి ₹1,30,00,000 ఈ సైబర్ నేరస్తుల చేతుల్లో పెట్టేసినాడు. ఆ! ఒకే ఒక వ్యక్తి. తన ఇల్లు కుదవబెట్టి ఆ డబ్బుల్ని సైబర్ నేరస్తుల చేతికిచ్చినారంటే దురాశకు పోయి ఎంతగా మోసపోయినాడనేది మనకు అర్థమవుతుంది. సో, అంటే ఏ విధంగా ఇస్తా ఆహ్, అన్నారు? అంటే వాళ్ళకి వడ్డీ రూపంలోనా? లేకపోతే డబల్ అయితదని ఎలా చెప్పారు వీళ్ళు? వీళ్ళు ఏం చేస్తారంటే ఒక వాట్సాప్ మెసేజో ఏదో ఒకటి వస్తుంది వాళ్ళకి. మీరు ఓకే. ఇందులో జాయిన్ అయితే ఇది బేసిక్‌లీ ఆహ్, మో స్టాక్ మార్కెట్ ఫ్రాడ్ అని అంటారు. హ్మ్. మీరు ఇందులో పెట్టుబడి పెడితే మీరు 500 పెడితే ₹1000 వస్తుందని ఫస్ట్ అంటారు. అవునా అని ఫస్ట్ శాంపుల్ ఏసి చూస్తాము. నీకు ₹1000 వస్తుంది నిజంగా అంటేనే. ఓకే. నీ అకౌంట్‌లోకి ₹1000 ఏస్తాడు. దాని తర్వాత మళ్ళా నువ్వు 2000 పెడితే నీకు 10,000 వస్తుందంటాడు. ఆ 2000 పెడితే ఆ 10,000 కూడా వస్తుంది ఓకే. నీ అకౌంట్‌లోకి. ఇది వచ్చిన తర్వాత అరేయ్! ఇది చానా ఫ్రీ ఒక రోజులోనే నాకింత డబ్బులు వచ్చేస్తా ఉంది గదా! అని ఒక గ్రూప్ మాదిరి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అయ్యుంటుంది. ఆ గ్రూప్‌లో దాదాపు ఒక 70, 80 మందుంటారు. ఆ 70, 80 మంది ఇప్పుడు నేనే అనుకోండి. నాకే వలేసినారు. నన్ను గూడా ఆ గ్రూప్‌లో మెంబర్ జేస్తారు. ఓకే. మెంబర్ జేసిన తర్వాత ఈ 70, 80 మంది మెసేజ్‌లు పెడతా ఉంటారు దాంట్లో స్క్రీన్ షాట్స్ ఏమని, నాకు ఈరోజు ఇంతొచ్చింది, నిన్నింతొచ్చింది, ఈరోజు ఇంత డ్రా చేసుకున్నాను అన్నట్టుగా. యాక్చువల్‌గా ఆ 70, 80 మంది గూడా సైబర్ ఫ్రాడ్ గ్యాంగ్ మెంబర్సే. ఓకే. వాళ్ళే కేవలం పెడతా ఉంటారు. నేనొక్కడినే బకరా ఆ గ్రూప్‌లో. ఆ ఓకే. గ్రూప్‌లో. సో, ఒరేయ్! గ్రూప్‌లో ఉండే 70 మందికి డబ్బులొస్తా ఉన్నాయి గదా! మరి నేను గూడా ఎక్కువ పెట్టుబడి పెట్టొచ్చు గదా! అని 1,00,000, 10,00,000, 1,00,00,000 ఇట్లా పెట్టుకుంటా ఎళ్ళిపోతాం. హ్మ్. సో, మనకు తెలిసేటప్పటికి అందరూ ఈ 70, 80 మంది మాయమైపోతారు. ఒకాయన బట్టతల చెప్పినట్లు డబ్బులెవరికీ ఊరికే రావు అన్నట్టు, ఈరోజు రూ. 1000 పెడితే రేపు 2000, 10,000 వచ్చేటట్టుంటే ఎందరో పెట్టొచ్చు గదా! ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముంది అనేది మనం ఆలోచించడంలా. అందుకే ఈ సైబర్ క్రైమ్ దీనికంతా ఇప్పుడు ఒక పంచ్ లైన్ పెట్టినారు. ఏమని? స్టాప్, థింక్, యాక్ట్. అంటే ఎవరన్నా ఇటువంటి వలేసినప్పుడు ఆగండి. దాని తర్వాత ఆలోచించండి. దాని తర్వాత యాక్షన్ తీసుకోండి. ఏం యాక్షను? ఇటువంటి ఏ సైబర్ నేరం జరిగినా 1930 అని ఒక నంబర్ ఉంది. ఆ నంబర్‌కి కాల్ చేయడమో, లేకపోతే సమీపాన ఉన్న పోలీస్ స్టేషన్‌కి గాని కాల్ చేయగలిగితే మనము ఈ సైబర్ నేరస్తుల నుంచి తప్పించుకునే ఆహ్, వెసులుబాటు ఉంటుంది. మీరిందాక ఒక ముఖ్యమైన అంశం లేవనెత్తినారు. బెట్టింగ్ యాప్స్ ద్వారా ప్రాణాలు పోతున్నాయని. కరెక్ట్. అవును. బెట్టింగ్ మన యాప్స్. నేను నగరంలోనే రీసెంట్‌గా ఒక అబ్బాయి చనిపోయాడు పాపం. బెట్టింగ్ యాప్స్‌లో డబ్బులు కరెక్ట్. పెట్టి. కరెక్ట్. సో, ఈ బెట్టింగ్ యాప్స్ అనేది చాలా చాలా ప్రమాదకరమైన విషయము. దీంట్లో అంతకన్నా ప్రమాదకరం ఏమంటే ఇందాక మనం మాట్లాడిన సైబర్ నేరాలేమంటే ఎక్కడో బాంబేలోనో, మహారాష్ట్రలోనో, కంబోడియాలోనో, చైనాలోనో అక్కడి నుంచి ఆపరేట్ చేస్తా మన అనంతపురంలో ఉండే ప్రజల్ని వివిధ రకాలుగా ఆశ చూపుతూ సైబర్ నేరాలకు పాల్పడి వాళ్ళ బ్యాంకుల్లో నుంచి డబ్బులెళ్ళిపోతున్నాయి. ఈ బెట్టింగ్ యాప్స్‌లో ప్రాబ్లమ్ ఎక్కడొస్తా ఉందంటే మన ఊర్లోనే, మన జిల్లాలోనే ఉండే కొంతమంది యూట్యూబర్లు, ఎక్కువ మంది ఫాలోవర్లుండే కొంతమంది యూట్యూబర్లు, వాళ్ళే ఈ బెట్టింగ్ యాప్స్‌ని వాళ్ళ ఛానెల్ల ద్వారా అడ్వర్టైజ్ చేస్తున్నారు. సరే ఇది ఈ పిల్లోడు ఈ ఛానెల్ మన ఊరి పిల్లోనిదే గదా! ఇతను చెప్తున్నాడు గాబట్టి మనం నమ్మొచ్చు కదా! అని వాళ్ళ ఫాలోవర్లంతా ఆ లింక్స్‌ని క్లిక్ చేయడము, ఆ బెట్టింగ్ ఆడడము, ఈ విధంగా పోగొట్టుకుంటున్నారు. సో, ప్రధానంగా ఈ బెట్టింగ్ యాప్స్‌ని అరికట్టాలంటే మొదట వీటిని ఎవరైతే లోకల్‌గా ఉండేవాళ్ళు ప్రమోట్ చేస్తున్నారో, మన ఊర్లో వాళ్ళు, మన జిల్లా వాళ్ళు, మన రాష్ట్రం వాళ్ళు ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా వాళ్ళని అదుపులోకి తీసుకొని,
ఇవి జరగకుండా చూడగలిగితే చాలా మంది ఈ బెట్టింగ్ యాప్‌ను బారిన పడిపోకుండా మీరన్నట్లు ఒక అబ్బాయి చనిపోయినాడు అని ఇది మన ఐ థింక్ రాజహంస అపార్ట్మెంట్స్ దగ్గర జరిగింది. యెస్. యెస్. నా బాల్య స్నేహితుడు కొడుకు దాదాపు నా బాల్య స్నేహితుడు అతను చానా ఒక ఉద్యోగి. చానా హానెస్ట్‌గా పనిచేసే ఒక ఉద్యోగి. కొడుకు ఈ బెట్టింగ్ యాప్స్ బారిన పడి గత సంవత్సరం 18,00,000 పోగొట్టుకున్నాడు. అబ్బా! 18,00,000 అంటే వాళ్ళ నాన్న సంపాదించిండేది 30 సంవత్సరాలుగా సంపాదించిన డబ్బంతా ఈ బెట్టింగ్ యాప్స్‌కి బానిసై పోగొట్టుకున్నాడు. సో, ఇవి కుటుంబాల్ని నాశనం చేస్తా ఉంది. సో, దీని మీద గూడా పోలీస్ వాళ్ళు ముందుకు వెళ్ళగలిగితే ఇది ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఆ విధంగా చేయగలిగితే బావుంటుంది. నెక్స్ట్ ఐపీఎల్ సీజన్ రాబోతోంది. ఐపీఎల్ సీజన్‌లో కూడా ఈ యూత్‌ని టార్గెట్ చేసుకొని ఈ బెట్టింగ్ యాప్స్ విపరీతంగా ప్రమోట్ చేస్తా ఉంటారు. బెట్టింగ్ యాప్స్‌ని అరికట్టాలంటే బెట్టింగ్ యాప్ ఒక యాప్ మీకు ప్లే స్టోర్‌లోకి రావాలంటే అన్ని కండిషన్స్‌ని అన్ని వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే వస్తుంటది కదా! మరి ప్లే స్టోర్‌లోకే రాకోకుండా చేయొచ్చు కదా! చేయొచ్చు. ఇప్పుడు ఏమైతుందంటే ఒక బెట్టింగ్ రూల్స్ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఇప్పుడు తమిళనాడులో లాటరీ టికెట్స్ ఆర్ ఇల్లీగల్. కానీ కేరళలో ఇట్స్ లీగల్. సో, ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్టేట్ వైస్ బ్యాన్ చేసుకుంటా పోయేదానికి కొంచెం టెక్నికల్లీ ప్రాబ్లమాటిక్ విషయము. లీగల్‌గా గూడా ప్రాబ్లమాటిక్ విషయం. అంతేకాకుండా ప్రతి నెల కూడా ఇటువంటి ఫేక్ బెట్టింగ్ యాప్స్ అన్నీ గూడా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు బ్యాన్ చేస్తున్నాయి. కానీ ప్రతిరోజు కొత్తవి పుట్టుకొస్తున్నాయి. అది ప్రాబ్లమ్. సో, మన స్పీడు 50 కిలోమీటర్లయితే ఈ కేటుగాళ్ళ స్పీడొచ్చి 100 కిలోమీటర్లలో ఉంది. సో, ఈరోజు 10 బెట్టింగ్ యాప్‌లు ప్లే స్టోర్ నుంచో, యాపిల్ స్టోర్ నుంచో వెళ్ళిపోతే 20 బెట్టింగ్ యాప్‌లు ప్రత్యక్షమైతాన్నాయి. ఆ కొత్త యాపుల్ని వీళ్ళు ప్రమోట్ చేస్తన్నారు. సో, అది ప్రాబ్లమ్. అంటే ఇప్పుడు ప్రభుత్వం ముందుకొచ్చి ఈ బెట్టింగ్ యాప్ వాడొద్దండి అని చెప్పే లోపే ఇది వాడండి అని 100 మంది యూట్యూబర్‌లో ఇంకోరో ప్రమోట్ చేసేస్తన్నారు. సో, దానివల్ల సమాజానికి చాలా చాలా ప్రాబ్లమ్ అవుతా ఉంది. మీరు రీసెంట్‌గా ఎస్పీ గారితో కలిసి కూడా డ్రైవ్ స్టార్ట్ చేశారు. యూట్యూబర్స్‌ని గానీ, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు అందరిని కూడా పిలిచి ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్‌లో కూడా మీరు క్లియర్ గైడెన్స్ ఇచ్చారా? పోలీస్ శాఖ నుంచి ఏమన్నా వాళ్ళు ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదు అనేవి? ఎస్పీ గారి మీటింగ్‌లో అంటే ఆయన ఏం చేసినారంటే ఒక చాలా చాలా మంచి కార్యక్రమం. సోషల్ మీడియా వాళ్ళు ఈ సోషల్ చేంజ్ అంటే సైబర్ క్రైమ్ కావచ్చు, లేక డ్రగ్స్ కావచ్చు, లేకపోతే రోడ్ సేఫ్టీ కావచ్చు. ఈ అంశాల మీద లోకల్‌గా ఉండే సోషల్ మీడియా వాళ్ళు కూడా చెయ్యి పోలీస్ వ్యవస్థతో కలపగలిగితే సమాజంలో మార్పు తెచ్చేది చాలా బావుంటుంది అనే ఒక ఉద్దేశ్యంతో అనంతపురం జిల్లాలో ఉండే సోషల్ మీడియా వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తెచ్చి ఎస్పీ జగదీష్ గారు ఈ విధంగా అందరూ చేద్దామని అన్నారు. సో, ఆ రోజు బెట్టింగ్ యాప్స్ ప్రస్తావన వచ్చింది. ఎస్పీ గారు మనము లేవనెత్తిన అంశాల మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పినారు. అఫ్‌కోర్స్ ఇది ఎలా అంటే కేవలం ఒక జిల్లా ఎస్పీ అనుకుంటే అయ్యేది కాదు. ఇట్స్ ఎ స్టేట్ పాలిసీ మాదిరి ఉంటుంది కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని గానీ, బెట్టింగ్ యాప్స్ మీద లీగల్‌గా మీరన్నట్టు ప్లే స్టోర్ నుంచి ఒక యాప్ తొలగించాలా అంటే అది చాలా పెద్ద ప్రాసెస్. టైమ్ కన్స్యూమింగ్ ప్రాసెస్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నీడ్స్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. కాబట్టి ఇట్ విల్ టేక్ టైమ్. బట్ మిగతా అంశాలు ఏవైతే ఎస్పీ గారు లేవనెత్తినారో సైబర్ క్రైమ్స్ అంటే ఫ్రీక్వెంట్‌గా జరుగుతా ఉండే డిజిటల్ అరెస్ట్ మీద అవగాహన గానీ, ఫేక్ లోన్ యాప్స్ మీద అవగాహన గానీ, స్టాక్ మార్కెట్ స్కామ్స్ మీద అవగాహన గానీ, లేకపోతే ఫేక్ పార్ట్ టైమ్ జాబ్స్ మీద అవగాహన గానీ, వీటన్నిటి మీద అంటే పార్ట్ టైమ్ జాబ్ ఇస్తాము. మీరు ఊరికే రివ్యూస్ రాసినా, క్లిక్ చేసినా, లైక్ చేసినా, షేర్ చేసినా మీకు డబ్బులిస్తామని చూపడము. లేకపోతే ఫేక్ జాబ్ యాప్స్ అంటే వాళ్ళే పెద్ద పెద్ద కంపెనీల పేరు వాడి దీంట్లో ఉద్యోగం ఇస్తామని డబ్బులు వసూలు చేయడము. అదే విధంగా వాట్సాప్, టెలిగ్రాముల్లో .apk అని కొన్ని ఫైల్స్ వస్తా ఉంటాయి. ఎక్కువగా ఎస్బీఐ ఫైల్ వస్తా ఉంటుంది చాలా మందికి మన ఊర్లో .apk అని. సో, ఆ లింక్‌ని క్లిక్ చేసినామంటే మన ఫోన్‌లో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. సైబర్ నేరగాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అంతేకాకుండా ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే
మన ఫోన్లో ఉండే కాంటాక్ట్ లిస్ట్ అందరికీ మనము వాట్సాప్ మెసేజ్ పంపించినట్లు ఈ లింక్ వాళ్ళకి కూడా పోతుంది. ఓకే. సో అందుకు మనము తెలియని లింక్స్ .apk ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ లింక్స్ ఆర్ వెరీ డేంజరస్. ఎటువంటి లింకు మనకు తెలియని ఏ లింక్ వచ్చినా కానీ మనం క్లిక్ చేయకోకుండా ఉండాలి. మనం ఏమంటే ఎక్కువగా ఈ సైబర్ క్రైమ్ బారిన పడతా ఉండే వాళ్ళంతా బాగా చదువుకున్న వాళ్ళు. అది అది తమాషా. బాగా చదువుకున్న వాళ్ళే ఈ సైబర్ క్రైమ్ దీనిలో పడుతున్నారు. అవగాహన లోపం అంటే ఇది ఫేక్ కదా అని ఎలా తెలుసుకోవాలా అనే అవగాహన లేకపోవడం. ఒక కేవైసీ ఫ్రాడ్ అయినా కానీ, ఒక ఆధార్ కార్డు ఫ్రాడ్ అయినా కానీ, లేకపోతే సెక్స్టార్షన్. ఈరోజు వ్యాలంటైన్స్ డే. సో ఒక సైబర్ నేరస్తుడు ఒక అమ్మాయి ఫోటో పెట్టుకొని వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్ గానో లేకపోతే ఫేస్బుక్ ఇన్స్టా ఐడిలో ఒక అమ్మాయిలాగా యువతల వ్యక్తులతో మాట్లాడడం, వీళ్ళని ట్రాప్ చేయడం, వీళ్ళతో వీడియో కాల్స్ చేయడం. ఈ వీడియో కాల్స్ లో యువతల వ్యక్తి ఇప్పుడు నేను మీతో జూమ్ కాల్లో మాట్లాడుతున్నాను, నా ఫేసును క్యాప్చర్ చేస్తాడు సైబర్ నేరస్తుడు. చేసి దాన్ని మార్ఫింగ్ చేస్తాడు ఇంకో వీడియోకి, ఒక న్యూడ్ వీడియోకో ఇంకో దానికో మార్ఫింగ్ చేసేసి ఆ వీడియో నాకు పంపించి, ఇప్పుడు ఈ వీడియో నేను అందరికీ నీ కాంటాక్ట్ లిస్ట్ లో ఉండే వాళ్ళందరికీ పంపిస్తాను, నువ్వు డబ్బులు ఇకపోతే అని బ్లాక్మెయిల్ చేశారు. చాలా మంది మర్యాద పోతుంది కదా అని చెప్పి ఆ డబ్బులు ఇచ్చేయడం జరుగుతుంది. యాక్చువల్ గా వాళ్ళు అది చేయకోకుండా చేయాల్సిన పని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం. లేకపోతే చాలా మంది ఏమంటే చెప్పుకోలేని పరిస్థితుల్లో కనీసం 1930కైనా లేకపోతే cybercrime.gov.in అని ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ లో మీ ఐడెంటిటీ తెలియకుండా కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇది చాలా మందికి తెలియదు. సో సింపుల్ 1930 అనే నెంబర్ ఒకటి గుర్తుపెట్టుకుంటే ఇటువంటి ఏ సైబర్ క్రైమ్ జరిగినా కానీ ప్రజలు అక్కడికి కాల్ చేస్తే సమస్య తీరుతుంది. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ లో డబ్బు దేశం వదిలి వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి దాన్ని రికవర్ చేయడం కష్టమే కానీ కనీసం కల్ప్రిట్స్ ఎవరో, ఇప్పుడు దీంట్లో ఏమంటే ఈ డబ్బులు కొట్టేసే చైన్ లో 1, 2, 3, 4, 5, 6 మందో 7 మందో ఉంటారు. ఓకే. ఇక్కడ పోలీసులు కానీ వీళ్ళు పట్టుకోగలిగేది కేవలం 1, 2 ఫస్ట్ 2, 3 మాత్రమే. ఆ మూడో వ్యక్తిని దాటి డబ్బు వెళ్ళిపోయిందంటే దాన్ని పట్టుకోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అందుకే ఈరోజు ఇన్ని లక్షల, ఈరోజు నేను పేపర్ చదువుతా అంటే ప్రపంచవ్యాప్తంగా 80 లక్షల కోట్లు సైబర్ క్రైమ్ ద్వారా ప్రజలు డబ్బులు పోగొట్టుకున్నారు. 80 లక్షల కోట్లు. అన్న ఇప్పుడు రకరకాలుగా సైబర్ క్రైమ్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్తున్నట్లు ఇప్పుడు ఒక లింక్ ద్వారానో లేకపోతే మీ ఫోటో మార్ఫింగ్ చేసిన ద్వారా డబ్బులు డిమాండ్ చేయొచ్చు, ఒక లింక్ పంపించి మీ అకౌంట్ నుంచి కొల్లగొట్టచ్చు. రకరకాలుగా పోలీసులకైనా లేదంటే మీలాంటి వాళ్ళకైనా అవేర్నెస్ తేవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇప్పుడు ఈరోజు మీరు ఇవన్నీ అవేర్నెస్ తెచ్చి ఇంకో రకంగా వస్తారు వాళ్ళు, ఇంకో మోడల్లో డబ్బులు దోసుకునే ట్రై చేస్తూ ఉంటారు. బెట్టింగ్ యాప్స్ కావచ్చు లేకపోతే లింక్స్ కావచ్చు. మీరు ఇందాక అన్నారు ప్లేస్టోర్ నుంచి ఒక 10 తీసేసామంటే 20 కొత్తవి వస్తున్నాయని. లింక్స్గా ఏ విధంగా మరి కొత్త వచ్చినా కూడా మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ కూడా రకరకాల డిఫరెంట్ వేలో వస్తున్నారు కదా. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డులను కూడా చాలా మోసం చేస్తున్నారు. హైదరాబాద్ లాంటి సిటీస్లో అయితే ₹1 కోటి ఒక దగ్గర ఉందనుకోండి, ఒక యాప్ క్రియేట్ చేస్తున్నాడు, మీరు క్రెడిట్ కార్డ్ స్వైప్ చేయండి ఇమీడియట్గా మీకు సమ్ పర్సెంటేజ్ పట్టుకొని రిటర్న్ వేస్తామంటున్నాడు. డైలీ ఒక 1 మంత్ ఫ్రీక్వెంట్గా చేసిన తర్వాత బాగా హ్యూజ్ అమౌంట్ వచ్చినప్పుడు టక్కని యాప్ క్లోజ్ అవుతుంది. ఇవన్నీ ఏమంటే కరెక్ట్. సో ఎంత అవగాహన చేసినా, ఇప్పుడు మనము ఒక 10 కోట్లు ఖర్చు పెట్టి అనంతపురం నగరంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేసినా అవతల ఉండే వ్యక్తి దురాశపరుడైతే కంపల్సరీ మరుసటి రోజే మళ్ళా ఇంకో ట్రాప్లో పడక తప్పదు. సో ఇది ప్రాబ్లం. మనము అవగాహన ఎందుకు కల్పిస్తున్నాము? అనవసరమైన యాప్స్ డౌన్లోడ్ చేసుకోకండి, అనవసరమైన లింక్స్ క్లిక్ చేయకండి, ఎవరికి కూడా మీ ఆధార్ నెంబర్ కానీ, మీ ఫోన్ నెంబర్ కానీ, మీ అమ్మ పేరు కానీ, మీ పాన్ నెంబర్ కానీ, మీ ఓటీపీలు కానీ ఇవ్వకండి అనేది ఈ అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవన్నీ జాగ్రత్తగా ఉండి ఆశపడుకోకుండా ఎప్పుడైతే అవతల వ్యక్తి మీరు ఇందాక అన్నారు, మీరు కార్డు స్వైప్ చేస్తే మీకు డబ్బు ఇస్తాము కొంచెం పట్టుకొని అని,
సో ఆటోమేటిక్గా యాప్ క్లోజ్ అయినప్పుడు ఇంకా ఏం చేసేది ఉండదు. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అవతల వ్యక్తికి ఇవ్వకూడదు. మనం ఏం చేస్తున్నామంటే ఆన్‌లైన్‌లో ఇచ్చేస్తున్నాము. ఆ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అవతల వ్యక్తి ఎంతమందికి పంచుతన్నాడు, ఏమి అనేది ఎవ్వరికీ ఐడియా లేదు. సో అది జాగ్రత్త. అవగాహన కేవలం కొంతవరకు హెల్ప్ చేస్తుంది గానీ, మిగతాదంతా ప్రజలే దురాశ పడుకోకుండా కష్టపడితేనే డబ్బులొస్తాయి అనేది ఒక మైండ్‌లో ఫిక్స్ అయితే, అప్పుడు ఇటువంటి జోలికి పోకోకుండా ఉంటే, అప్పుడు కంట్రోల్ చేసేదానికి వీలుంటుంది. మీరన్నది 100% కరెక్ట్. ఎందుకంటే, సైబర్ నేరస్తులు అనే వాళ్ళు హైలీ టెక్నికలీ నాలెడ్జ్ ఉండే దొంగలు. యువతల ఉండేదంతా సామాన్య ప్రజలు. సో, మనము పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కూడా సైబర్ టీమ్ అనో, ఇంకోటనో, టెక్నికల్ టీమ్ అనో ఉన్నా గాని, వాళ్ళకు పై ఎత్తులేసే అంత టెక్నికల్ నాలెడ్జ్ ఉండేవాళ్ళు ఈ సైబర్ క్రిమినల్స్ ఎవరైతే పైనుండి నడిపిస్తుంటాడో. సో, అందుకు మనం చాలా, చాలా, చాలా జాగ్రత్తగా దీన్ని డీల్ చేయాల. ఎక్కువ మంది బాధితులు బాగా చదువుకున్నోళ్ళు, లేదంటే ఎంప్లాయీస్ గానీ, స్టూడెంట్స్ గానీ వీళ్ళే ఉంటున్నారు. సామాన్యుల కంటే కూడా కొంచెం బాగా చదువుకున్నోళ్ళతోనే బాధితులుగా ఉంటున్నారు. అంటే ఎంత అవేర్‌నెస్ తెచ్చినా కూడా వాళ్ళకి అవగాహన రావట్లేదా ఏంటి? ఆశ, దురాశ. నాకు ఫ్రీ మనీ వస్తా ఉంది. ఈజీ మనీ వస్తా ఉంది. ఈ లింక్ క్లిక్ చేస్తే మీరు మీరు యా మీరు దీంట్లో మెంబర్ అయితే 50,000 పెట్టుబడి పెడితే రోజుకి 5,000 వస్తుంది అంటానే మనం 50,000 తీసి ఇచ్చేస్తున్నాం. రోజుకి 5,000 వస్తుంది గదా! అని. దురాశ. అంటే మనం ఆలోచించడంలో ఎవరు 50,000 పెట్టుబడి పెడితే రోజుకి 5,000 నాకొస్తుందంటే దాదాపు 10% ప్రతిరోజు ప్రపంచంలో ఏ వ్యాపారం చేస్తే వస్తుందంత? ఆ ఆలోచన మనం కోల్పోతన్నాం. దురాశ ఈస్ ఓవర్‌టేకింగ్ అవర్ ఆలోచన. అది ప్రాబ్లమ్. సో, మనం ఆలోచించడం లేదు గాబట్టి, గుడ్డిగా అవతల వ్యక్తి చెప్తన్నాడు. ప్లస్ ఇందాక చెప్పినానే వాట్సాప్ గ్రూప్‌లో 70 మంది స్క్రీన్ షాట్‌లు పెడతానే, నాకింతొచ్చింది, నాకింతొస్తుందని వాళ్ళందరికొస్తాంది నాకు రాలేదే అని ఇతను గూడా పెడతన్నాడు. అన్న ఇంకొకటి పేకాట. ఇంతకుముందు పేకాట నలుగురు కూర్చొని ఆడేవాళ్ళు, సరదా కోసం ఆడేవాళ్ళు, లేదంటే డబ్బులు బెట్టింగ్ వేసుకొని ఆడుకునేవాళ్ళు. ఆన్లైన్ రమ్మీ అనేసి ఇప్పుడు ఎక్కువ యాప్స్ వచ్చాయి. ప్రతి ఒక్కడు ఆన్లైన్ రమ్మీతోనే చూడ్డానికి ఏం కనబడరు. టేబుల్ మీద నలుగురు ఆడుతున్నట్టే కనిపిస్తూ ఉంటుంది. ఎవరు మొహాలు కనిపించవు. డబ్బులు పెడుతుంటారు, ఆన్లైన్లో ముందుగానే వేస్తూ ఉంటారు. ఇంతకుముందు ఓన్లీ సమాజంలో కొంతమంది మాత్రం ఆడేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్క పల్లెల్లో కూడా మొబైల్స్లో వాళ్ళు ఆన్లైన్ రమ్మీ ఆడడం నేను చాలా వరకు చూశాను. రీసెంట్గా అనంతపూర్లో కూడా అఫీషియల్ మీటింగ్లో కూడా ఆన్లైన్ రమ్మీ ఆడుతూ దొరికారు. సో ఇవి కూడా అరిగట్టగలిగితే మేలు కదా. అంటే ఇవన్నీ అఫీషియల్గానే ఉన్నాయి కదా యాప్స్ కానీ ఇవన్నీ కానీ. అది కూడా ఒక టైప్ ఆఫ్ క్రైమే కదా. వన్ టైప్ ఆఫ్ క్రైమే కదా అది. అంటే ఇప్పుడు ప్లే స్టోర్‌లో వివిధ రకాల గేమ్స్ ఉన్నాయి. కొన్ని విచ్ యూ గ్యాంబుల్, కొన్ని విచ్ యూ ప్లే ఫర్ ఎంటర్‌టైన్‌మెంట్. మొన్న మీరు చెప్పిన ఇన్సిడెంట్‌లో గూడా యాక్చువల్లీ ఆయన ఆడుతున్నది ఆన్‌లైన్ రమ్మీ గాదు. హి వాస్ ప్లేయింగ్ సాలిటైర్. సాలిటైర్ అనేది మనము మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్ ఏదున్నా గానీ, మన ల్యాప్‌టాప్‌లో గానీ, డెస్క్‌టాప్‌లో గూడా సాలిటైర్ అనే ఒక గేమ్ ఉంటుంది. అది ఊరికే ఆడుకుంటా ఉండేదంతే. అఫ్‌కోర్స్ ఆయన ఆడిన సందర్భం తప్పు. బట్ దట్స్ నాట్ ఆన్‌లైన్ రమ్మీ. దట్స్ ఎ సాలిటైర్ గేమ్. కానీ ఆన్‌లైన్ రమ్మీ అనేది ఇట్ అగైన్ బికమ్స్ ఏ గ్యాంబ్లింగ్ గేమ్ అన్నమాట. ఇది మీరన్నట్టు పల్లెల్లో గాదు. ఇప్పుడు మీరు అనంతపురంలో దాదాపు ఒక 300 టీ కెఫేస్ ఉంటాయి. ఈ 300 టీ కెఫేస్‌లో కనీసం 100 కెఫేల్లో మీరు గుంపులుగా కూర్చొని ఆన్‌లైన్ రమ్మీ ఆడి డబ్బులు ఎక్స్‌చేంజ్ చేసుకునే వాళ్ళు గూడా ఉన్నారు. పెద్ద ఎత్తున ఇది జరుగుతా ఉంది. అంటే ఇప్పుడు అవును పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు ఎలా కంట్రోల్ చేసేదానికి వీలవుతుంది ఇవన్నీ? అంటే ఎన్నెన్ని చేస్తారు? ఇప్పుడు మనకుండాల బుద్ధి. ఉద్దరగా డబ్బులొస్తన్నాయి, లేతే ఫ్రీగా డబ్బులొస్తన్నాయి, లేతే ఈజీగా డబ్బులొస్తన్నాయి అనే ఒక దురాశతో మనం వీటికంతా వ్యసనం అయిపోయి ఇవన్నీ చేస్తున్నాం. ఇప్పుడు ఎదురుంగా కూర్చొని పేకాట ఆడితే పోలీసోళ్ళు చానా చోట్ల పేకాట రాయుళ్ళను పట్టుకున్నారు. ఆ డబ్బులు సీజ్ చేసినారు. అవన్నీ చేసినారు. ఆన్‌లైన్‌లో చేసేదానికి ఏ విధంగా పోలీస్ కెన్ కంట్రోల్? ఇట్స్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్ యాక్చువల్లీ. సో, అది సిటిజన్స్ అర్థం చేసుకోవాల. మనము దీంట్లో డబ్బులు సంపాదించేందుకు వీలు కాదు. ఇనిషియల్‌గా ఒక బెయిట్ అంతే. ఒక వలేస్తారు. ఒక రూ. 5 పెడితే రూ. 10 వస్తుంది. రూ. 10 పెడితే రూ. 100 వస్తుందని. దాని తర్వాత అంతా పోయేదే ఉంటుంది. సో, అది మనము ఆలోచించుకోకుండా మూర్ఖంగా ఆడేస్తన్నాం. కానీ
కోర్స్ ఇప్పుడు ఈ ఆన్లైన్ రమ్మీ దీనిలలో పోయే డబ్బులు చాలా తక్కువ. కానీ ఇప్పుడు మనం మాట్లాడిన కొన్ని అంశాలలో ఈ ఫేక్ డిజిటల్ అరెస్ట్ అయినా గానీ, లేకపోతే డిజిటల్ అరెస్ట్‌లో చాలా రకాలున్నాయి. ఫెడెక్స్ కొరియర్ స్కామ్ ఉంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ స్కామ్ ఉంది. డెలివరీ బాయ్ స్కామ్ ఉంది. సెక్స్టార్షన్ ఉంది. మనకు తెలుసుకోవాల్సిన విషయం. మనము అది తెలియకోకుండా ఎట్లంటే అట్లా చేసేస్తున్నాం గాబట్టి, ప్రజలు ఫస్టు అవగాహన కన్నా ముందు దురాశకు పోకోకుండా చేస్తే, అప్పుడు ఇవన్నీ కంట్రోల్ అయితాయి. లేకపోతే ఎన్ని వందల కోట్లు పెట్టి అవగాహన కార్యక్రమాలు చేసినా, ఈరోజు మనం అనంతపురమే తీసుకుంటే, అనంతపురం జిల్లాలో ఎప్పుడు గూడా ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడు గూడా ఇంత పెద్ద అవగాహన కార్యక్రమం ప్రభుత్వం చేపట్టలేదు. అంటే కొన్ని వేల పోస్టర్‌లు ఆటోలకు గానీ, స్కూళ్ళల్లో గానీ, కాలేజీల్లో గానీ అంటించబోతున్నారు. అంతే కాకుండా ప్రతి పల్లెకి, ప్రతి వీధికి ఒక వాహనం పెట్టి, దాంట్లో డిజిటల్ స్క్రీన్ పెట్టి, ఈ ఫేక్ స్కామ్స్ ఎలాంటివి అనేది వీడియోలు 1 మినిట్ వీడియోలు పెట్టి, అలాగే ఎస్పీ గారి సందేశం పెట్టి, ప్రజల గడప దగ్గరికి తీసుకువెళ్తున్నారు ఈ వ్యాన్ ద్వారా. ఇది చాలా చాలా ఖర్చుతో కూడుకున్న పని. సో, ఇంత పెద్ద అవగాహన కార్యక్రమం చేసినా, మనలో మార్పు రానంత వరకు ప్రభుత్వాలు గానీ, పోలీసులు గానీ చేసేదేముండదు. సో, అందుకే ఆహ్, మేము ఈ మేము చేప మేము చేపట్టబోతున్న కార్యక్రమం స్కూళ్ళల్లో పిల్లలు, కాలేజీలో పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు అవగాహన కల్పియండి. మనం వీళ్ళకి అవగాహన కల్పిస్తే తల్లిదండ్రులకు వీళ్ళు చెప్తారనే ఒక ఉద్దేశ్యంతో. అంతేగాక మీరన్నట్టు గ్రామీణ ప్రాంతాల్లోనూ, తర్వాత టౌన్‌లో గూడా సీనియర్ సిటిజన్స్ వీళ్ళు టెక్నాలజీకి చాలా దూరంగా ఉంటారు గాబట్టి, ఏ లింక్ క్లిక్ చేయాలో ఏమో తెలియదు కాబట్టి, బై మిస్టేక్ చేసేస్తారు కాబట్టి, ఆ లింక్ క్లిక్ చేయడం వల్ల వాళ్ళ అకౌంట్‌లో ఉండే డబ్బులన్నీ వెళ్ళిపోతాయి గాబట్టి, వీళ్ళందరికీ సెపరేట్‌గా అవగాహన కార్యక్రమాలు ప్లాన్‌లో ఉన్నాయి. సో, నాకు తెలిసినంత వరకు ఈ ప్రోగ్రామ్ విచ్ ఈస్ 2 వీక్స్ ప్రోగ్రామ్ విల్ బి హైలీ సక్సెస్‌ఫుల్. ఎందుకంటే చానా పకడ్బందీగా స్పెసిఫిక్ గోల్‌తో వెళ్తున్న ఒక ప్రోగ్రామ్. అంటే ఊరికే ఒక బ్యానర్ కట్టో, ఒక పోస్టర్ కట్టో, సైబర్ క్రైమ్ అరికడదామని ఒక ర్యాలీ తీసో చేస్తున్న కార్యక్రమం కాదిది. ప్రతి కాలేజు, ప్రతి స్కూల్‌లో వందల మంది పిల్లలు, వందల మంది పౌరుల మధ్య పోలీసులందరూ మమేకమై ఎన్‌జీఓస్ చేతులు కలిపి చేస్తున్న ఒక కార్యక్రమం కాబట్టి, దీంట్లో సత్ఫలితాలుంటాయని నేను ఐయామ్ వెరీ, వెరీ హోప్‌ఫుల్. థ్యాంక్ యూ అన్న. యాక్చువల్లీ మీరు ఏ ఫోన్ చేసినా కూడా మీకు ఎవరు ఫోన్ చేసినా కూడా ఈ మధ్య కాలంలో రింగ్ టోన్ కూడా ఇదే వస్తూ ఉంది. సైబర్ నేరగాళ్ళని ఎలా అరికట్టాలి, సైబర్ నేరాలకు గురి కాకండి అని ఒక వాయిస్ మెసేజ్ గవర్నమెంట్ కూడా చాలా కేర్గా తీసుకుంది. ఈ వాయిస్ ఏ ఫోన్ ఎవరికి చేసినా కూడా ఇదే వస్తుంది. గతంలో మనం నా ప్రశ్న ఏమంటే, ఆ మెసేజ్‌ని పూర్తిగా ఎంతమంది వింటున్నారు? మనం వినడంలా. లిఫ్ట్ సరే చేస్తారు కదా అవతల వాళ్ళు. కరెక్ట్. ప్రాబ్లమ్ ఏమంటే అన్ని సార్లు అన్ని ఫోన్లలో ఈ కాలర్ టోన్ ప్రభుత్వం ఎందుకు పెడుతుందంటే, మనం ఏంది సోది ప్రతిరోజు అని అనుకోకుండా, కనీసం ఒక 10 సార్లు వస్తే ఒకసారన్నా ఇంటాడనే ఒక ఆశతో ప్రభుత్వం ఈ కాలర్ టోన్ పెట్టింది. విచ్ ఈస్ ఎ వెరీ నైస్ స్టెప్ అండ్ చాలా సింపుల్ మెసేజ్ అది. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే ఒక మెసేజ్. గతంలో ప్రతి ఒక్కరు వినాల. కరోనా టైంలో కూడా గవర్నమెంట్ కరోనా గురించి ఇలాంటి అవేర్నెస్ అయితే చేసింది, అంటే కాలర్ టోన్స్ ద్వారా కూడా. ఇప్పుడు అగైన్ సైబర్ క్రైమ్ ఇస్ బిగ్ ఫ్రాడ్. యాక్చువల్లీ ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్ చాలా బిగ్ ఫ్రాడ్. 80 లక్షల కోట్లు అంటే మామూలు విషయం కాదు. ప్రజల సొమ్మంతా బిగ్ ఫ్రాడ్. యాక్చువల్లీ ఇంత పెద్ద ఫ్రాడ్ని ఎంత అవేర్నెస్ తెచ్చినా మనిషికి అత్యాశ ఉన్నంత వరకు అవతల కొలగొట్టేవాడు కంపల్సరీ ఉంటాడు. సో అత్యాశ అనేది కామన్గా ఉంటుంది. అవతలోడు కూడా అత్యాశతోనే యూత్లోని దోసుకుంటూ ఉంటాడు. ఇది మీరు అవేర్నెస్ చేస్తున్న దాంట్లో కనీసం ఒక 50% పీపుల్ అవేర్నెస్ అయినా కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే మీరు చెప్పారు ఇందాక, దురాశ దుఃఖానికి చూయటాన్ని ఒకటి ఉంది. ఆ దురాశ అనేది ప్రతి ఒక్కరిలో ఈ మధ్యకాలంలో మరీ పెరిగిపోయింది. ఈజీ మనీకి బాగా అలవాటు పడుతున్నారు. ఈజీ మనీతోటే మనం వెంటనే సంపాదించుకోవచ్చు, ఎక్కువ స్టేజ్కి వెళ్ళిపోవచ్చు అనే ఫీలింగ్తో ఉన్నారు. కాలేజ్ పిల్లలు మరీ ముఖ్యంగా, కాలేజ్కి పోయే పిల్లలు కానీ ఈరోజు రేపు మీరు చూసారనుకుంటే ఈ ఆన్లైన్ గేమ్స్ కానీ ఆన్లైన్ బెట్టింగ్స్ కానీ కాలేజ్ పిల్లలే ఎక్కువ ఆడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ అన్న, మీరు చేస్తున్న కృషికి, అవేర్నెస్కి, అలాగే జిల్లా యంత్రాంగానికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ లాట్ అంజన్ రెడ్డి గారు. థ్యాంక్స్.